చూడండి, అందరికీ కార్కి రైట్ వే గురించి, రోడ్ క్రాస్ చేయడం గురించి చూపిస్తున్నాను. రైల్వే దగ్గర ఎలా రోడ్ దాటుతాము, క్రాసింగ్ ఎలా ఉంటుందో ఆ ఫీల్ తీసుకొస్తున్నాను. మళ్ళీ రైట్ వెళ్తున్నారు, ఫేసింగ్ చేంజ్ అవుతున్నాయి. రైట్ వే అనేది చాలా డేంజర్ అండి. రోడ్ ఎంట్రన్స్ అనేది చాలా చూసుకొని దాటాలి. ఈ చిన్న ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత వెహికల్ క్రాస్ అవుతుంది. చూడండి, రైట్ క్లియర్ సార్, కదిలేయండి. మళ్ళీ లెఫ్ట్ చూసుకోవాలండి. ఈ లెఫ్ట్ రోడ్ చూసుకోవాలి, రోడ్ దాటాలి. మళ్ళీ అక్కడ యూటర్న్ చేసుకొని వస్తారు. చూడండి, మళ్ళీ ఇది వెహికల్ ఏది రైట్ క్రాస్ అవుతుంది. రైట్ క్రాస్ అయినా అపోజిట్ వెహికల్ చూసుకోవాలండి. 5 స్పీడ్లో ఉండడం చాలా సేఫ్టీ. ప్రతి ఒక్కరు ఇతరుల డ్రైవింగ్ చూడగలుగుతాం, వాళ్ళ కోపం రాకుండా డ్రైవింగ్ చేయగలుగుతాం. మనకు కూడా ఏం కావాలి. రోడ్ ఎంట్రన్స్, రోడ్ క్రాసింగ్ చాలా డేంజర్ అని నేను అంటాను. స్ట్రేట్గా అనిపిస్తుంది, సంతోషం, ఎనర్జీ అవన్నీ దాంట్లో వచ్చేస్తాయి. ఈ రోడ్ క్రాసింగ్లో ఎనర్జీ అని, దేవుడు అదృష్టం అని అనుకోలేమండి. మన బాధ్యత మనం చూపించుకోవాలి. చూడండి, మళ్ళీ వెహికల్ వచ్చేసి రైట్ క్రాస్ అవుతుంది. చూసుకోవాలి, ఎదురుగా వెహికల్ చూసుకోవాలి. ఈ ట్రైన్ వచ్చేసింది. శేఖర్కి ఏమన్నా సంతోషమైన రోజులు ఏమైనా ఉంటాయంటే, ఈ అమ్మాయికి ఇక్కడ నేను 2 వీలర్ నేర్పిస్తున్నాను, అక్కడ కారు నడుస్తుంది. నాకు ఒకటేసారి ఈ స్కూల్లో 10 మందికి టీచింగ్ ఎట్లా ఇస్తే, నాకు కూడా ఇంకా అటు 10 మంది ఇటు క్లాస్ ఇస్తే అన్ని బండ్లు నడవాలి. అందులో ఉన్న సంతోషం నాకు ఎక్కడ దొరకదండి. అదే నా సంతోషం. మళ్ళీ వెహికల్ రోడ్డు రైట్ క్రాస్ అవుతుంది. వెహికల్ ఆ వీల్ పర్సంటేజ్ కూడా గమనించండి మీరు. 5 స్పీడ్లో ఉంటారు. రైట్ వే, లెఫ్ట్ వే తల తిప్పి చూసుకోవాల్సిందే. అన్ని వీక్నెస్ చూసుకున్నాకే రోడ్ క్రాస్ చేసుకోవాలి. ఈ రోడ్డు రైల్వే క్రాసింగ్ ఖాళీ ఉంది. సెకండ్ లెఫ్ట్ వెహికల్ కూడా ఖాళీ ఉంది. లైన్ తీసేసుకుంటున్నారు. రైట్ అక్కడ ముందెళ్ళి యూటర్న్ చేసుకొని వచ్చేస్తారండి. నా వీడియోలు మీరు చూస్తున్న వాళ్ళందరూ నన్ను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరిచ్చే ప్రతి ఒక్క లైక్కి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది.